దీనంత అమాయకత్వం ఏం లేదు. నేను ఆ రోజున ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించినటువంటి వార్తప్పుడే నేను ఈ అంశం ప్రస్తావించా. రహేజా సంస్థకి ఇస్తామంటున్నారు. అవును. ఎంతకిస్తున్నారు వాళ్ళు? ఏమిస్తున్నారు? ఎందుకంటే రహేజా అనేటటువంటిది ఐటీ కంపెనీ గాదు. ఒక రకంగా చెప్పాలంటే బిల్డర్ వాళ్ళు. హ్మ్. ఎక్కడైతే కాపోతే దానివల్ల ఒక ప్రయోజనం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్మ్. రహేజా అనేటటువంటోళ్ళు తెలంగాణలో గానీ, కర్ణాటకలో గానీ ఇప్పుడు సాధారణంగా మనకి ప్లగ్ అండ్ పే విధానం అంటాం గదా! ఇప్పుడు అవును. ఎల్&టీ వాళ్ళతో అప్పుడు టవర్ కట్టించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో హ్మ్. ఉన్నటువంటిది. డబ్బులు హ్మ్. కేంద్ర ప్రభుత్వాన్ని. కట్టింది ఎల్&టీ. ఆ తర్వాత అవును. అది ప్లగ్ అండ్ పే విధానంతో అనేక కంపెనీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు వచ్చేస్తాయన్నమాట. వచ్చేసేసి డైరెక్ట్‌గా పని హ్మ్. చేసుకునేటట్టు. అద్దె హ్మ్. కడుతుంటారు. అది అవును. ప్రభుత్వపు ల్యాండు, ప్రభుత్వం అట్లా చేయడంలో తప్పేమి లేదు. ప్రభుత్వం అట్లా ఇవ్వడంలో అవును. ప్లగ్ అండ్ పే విధానం. హ్మ్. కానీ హ్మ్. ప్రైవేటోడికి ఎందుకు ఇయ్యాలి అట్లాగా? అదే కదా! ప్రైవేటోడికి ఎందుకు హ్మ్. ఇయ్యాలి? ఇప్పుడు మొదట్లో ఏమీ లేని రోజున అది చేసాం బానే ఉంది. ఆల్రెడీ విశాఖపట్నం అనేది ఐటీ హబ్బే అది. కొత్తగా మనం చెప్పాల్సిందేం లేదు. అది ఆల్రెడీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అయినటువంటి ఏరియా అక్కడ. ఐటీ కంపెనీలు ఎప్పుడో 2000 సంవత్సరం నుంచినే నడుస్తున్నాయి అక్కడ. అనేక కంపెనీలు నడుస్తున్నాయి. కొత్తగా ఇంకా వస్తున్నాయి. వెరీ గుడ్. గూగుల్ వచ్చాక ఇంకా వస్తుంది. వెరీ గుడ్. అప్పుడు ఏం చేయాలా? ఎవడు పరిగెత్తుకు రావాలి? రియల్ ఎస్టేటోడొచ్చి అక్కడ భూమి కొనుక్కొని అపార్ట్మెంట్‌లే కడతాడా? షాపింగ్ కాంప్లెక్స్‌లే కడతాడా? లేకపోతే ఇప్పుడు హైదరాబాద్‌లో ఇవాళ కడుతున్నోళ్ళందరూ అనేక మంది కడుతున్నారు కదా! హ్మ్. అద్దెలకిస్తున్నారు కదా! ఎట్లా? కొని అద్దెలకిస్తున్నారు. హ్మ్. ఇక్కడ మనం అట్లాంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇప్పుడు ఆళ్ళు రాసిన దాంట్లో ఆ పేర్లన్నీ గూడా అవే రియల్ ఎస్టేట్ కంపెనీలవి. రియల్ ఎస్టేట్ హ్మ్. వ్యాపారులకి 99 పైసలకి, రూపాయికి భూములిచ్చి